యేసుక్రీస్తు పుట్టుకను గుర్చి మనము సంభ్రమపడవచ్చా? యేసుక్రీస్తు పుట్టిన దినమున భూలోకంలో ఆయన జన్మించినప్పుడు గబ్రియేలు దేవదూత గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి శుభవార్త చెప్పారు. ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పారు. ఈ మాట చెబుతూ ఉండగానే పరలోక సైన్య సమూహం అంతా కూడా భూలోకం మీదకి వచ్చి ఆ దూతతో కూడా, గొల్లలకు సువార్త చెప్పే దూతతో కూడా కలిసి స్తోత్రం చేశారట. సర్వోన్నతమైన తనములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును కాక అని స్తోత్రములు పాడినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక యేసు ప్రభు భూలోకంలో పుట్టాడు. ఎప్పుడంటే దేవుడు క్రీస్తు మర్మమై ఉన్నటువంటి క్రీస్తును దేవుడు బయలుపరిచాడు. ఎందుకంటే దేవుడు బయలుపరిస్తేనే కుమారుడు ఎవడో మనుషులకు తెలుస్తుంది. కనుక క్రీస్తును దేవుడు తండ్రి బయలుపరిచిన ఆ దినమున పరలోక సైన్య సమూహములు దేవునికి స్తోత్రం చేశాయి. ఇది ఆ బయలుపరచబడిన దినము భూ ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానము అందిన దినం. అది భూ ప్రజలందరికీ సమాధానం కలిగే దినం. ఆ దినమున మనము సంభ్రమపడటంలో తప్పు లేదు. అంటే ఇది ఒక ఆచారంగానో లేక ఇంకో విధంగానో మనం చేయకూడదు. కేవలం దేవుడు మన కొరకు క్రీస్తును పుట్టించాడు, ఆ పుట్టుక నాకు రక్షణ, మనము సువార్త ప్రకటించడం ఎంతో ఆహ్లాదదాయకం. కనుక మనమందరం కూడా ప్రతిదినం ఆ రోజు ఈ రోజు అని కాకుండా ప్రతిదినము ఆయన పుట్టుకను గురించి ఆనందిస్తూ, ఆయన పుట్టుకను గుర్చినటువంటి సంభ్రమం మనం పడటం అది ఎంతైనా ఆహ్లాదదాయకమే.